దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి నీ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని సంగమా, దేవుని చేత ఏర్పరచబడినటువంటి దేవుని బిడ్డలారా, ఏ నలుమూల ప్రాంతముల్లో నుండి ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని మీరు వింటున్నారో మీరందరూ కూడా ఆశీర్వదింపబడి దీవింపబడాలి అన్నటువంటి ఒక అంశంతో నేను ఒక క్రొత్త విధానంలో మీ కొరకు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మరి ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో ఈ కామెంట్ సెక్షన్లో మీ పేరు, మీరు ఎక్కడ నుండి ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నారో అనేటువంటి మీ ఊరు పేరు కూడా రాసి మీ ప్రార్థన అవసరతని మీరు కామెంట్ సెక్షన్లో దేని కొరకు ప్రార్థన చేయాలి అనేటువంటి విషయాన్ని కనుక మీరు కామెంట్ సెక్షన్లో మీ పేరు, మీ ఊరి పేరు, నెక్స్ట్ మీ ప్రార్థన అవసరత ఏదైతే ఉందో దానిని క్లియర్గా కనుక కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేసినట్లయితే ఖచ్చితంగా వాటన్నిటినీ నేను నోట్ చేసుకొని ప్రార్థనలో పెట్టడం జరుగుతుంది. అదే రకంగా రేపు అనగా అనుదిన దేవుని వాగ్దానం రేపు ఏదైతే వస్తుందో, లేదా శనివారం రోజు, రేపు నేను అందుబాటులో ఉండను, శనివారం రోజు నేను చెప్పే అనుదిన దేవుని వాగ్దానం ఏదైతే ఉందో అందులో నుండి మీరు పెట్టినటువంటి కామెంట్ సెక్షన్లు ఏవైతే ఉన్నాయో, కామెంట్ సెక్షన్లో ఏవేవైతే మీరు పేర్లు పెట్టారో, అదే రకంగా మీ ప్రార్థన అవసరతలు పెట్టారో వాటి గురించి ప్రార్థన చేయడం జరుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, స్పష్టంగా గ్రహించాలి, ఏ ఊరిలో మన బిడ్డలు ఉన్నారో, మన క్రీస్తు పరిచర్యని ఆదరిస్తున్నటువంటి బిడ్డలు, ప్రేమిస్తున్నటువంటి బిడ్డలు ఏ ఊరిలో ఉండి ఈ వాక్యాన్ని వింటున్నారో తెలుసుకోవాలన్నటువంటి ఆలోచన మాకు కూడా దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఈ విషయాన్ని మీరు శ్రద్ధగా గమనించి ముందుకు అడుగులు వేయవలసిందిగా ప్రభు దాసుడిగా నేను మీకు మనవి చేస్తుంటున్నాను. మరి ప్రియ దేవుని సంగమా, నేటి వాక్య ధ్యానాంశము నిమిత్తమై దేవుని ఆత్మచేత నీవు నడిపింపబడుతున్నావా? దేవుని ఆత్మచేత నీవు నడిపింపబడుతున్నావా? చూడండి, జీవితములో ఎదురవుతున్నటువంటి సమస్యల నిమిత్తమై బయటికి అడుగు వేయడానికి భయపడి లోపలే దాంకుని దేవునికి ప్రార్థిస్తున్నటువంటి స్థితిలో అపోస్తులు ఉన్నారు. అంటే పేతురు కానీ, యోహాను కానీ, అంద్రేయ కానీ, మత్తయి కానీ, వీళ్ళందరూ కూడా పెంతుకోస్తు మేడ గదిలో వాళ్ళు కూర్చొని ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భము మనం చూసాం. కానీ ప్రియ దేవుని జనాంగమా, ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, మనం ముందుకెళ్ళాం, మనం ఒక అడుగు వేసాం, ఆ పరిస్థితిని మార్చడానికి ప్రయత్నం చేశాం, కానీ అది మారకపోగా మన మీదకే వస్తున్నట్లుగా కనిపించింది. ఇప్పుడు భయపడి మనం దాంకున్నాం. ఈ భయపడినటువంటి మనుషులకి ఉరి సంభవిస్తుంది అన్నటువంటి మాట పరిశుద్ధ లేఖన భాగంలో చాలా క్లియర్గా ఉంది. అంటే మనుషుడు భయపడుట వలన, పరిస్థితికి భయపడుట వలన, స్థితికి భయపడుట వలన వాడి మీదికి ఉరి సంభవిస్తుంది అనేటువంటి మాట. మామూలుగా మనిషికి ఉన్నటువంటి నైజం ఏంటి అంటే, పరిస్థితిని తాను ఎదిరించలేనటువంటి సందర్భంలో నిలబడినప్పుడు అందు నుంచి పారిపోవడం కానివ్వండి, లేదా దానిని ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలియనటువంటి సందర్భంలో భయపడి కూర్చోవడం కానివ్వండి జరుగుతుంది. కానీ ఇదే సందర్భంలో అపోస్తులు ఉన్నారు. బయటికి వెళితే యేసుక్రీస్తు ప్రభువారి సువార్తను మోసుకుంటూ వస్తున్న దానికి ధైర్యంగా వీరు సువార్త ప్రకటించలేరు. అదే రకంగా దేవుడు వీళ్ళతో పాటు లేడు, ఆదరణకర్తను పంపిస్తానన్నాడు, ఆయన ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు. ఆ రకమైనటువంటి సందిగ్ధంలో పడిపోయేసి బయటికి వెళ్ళి వాక్యం చెప్పాలా, లేదా బయటికి వెళ్ళి మనం తిరిగితే యేసుక్రీస్తు ప్రభువుతో మనం నివసించిన వారమని వారు గుర్తిరిగి మనల్ని మరణానికి అప్పచెప్తారే, ఏ రకమైనటువంటి స్థితిలో అయినా మనం ఇరుక్కుపోయి ఉన్నాం. ఇప్పుడు ఏం చేయాలో తెలియని స్థితిలో, భయాందోళన కలిగినటువంటి పరిస్థితిలో లోపలే దాంకొని ఉన్నారు. కానీ ఈ స్థితిని గమనించినటువంటి ప్రభు వారు చేసినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో దాన్ని స్థిరపరిచాడు. అంటే మీరు శక్తిని పొందుకున్న పర్యంతరము, తండ్రి చేత నిర్మింపబడినటువంటి వాగ్దానం, ఏర్పరచబడినటువంటి వాగ్దానము నెరవేరు పర్యంతరము, మీరు శక్తి పొందు పర్యంతరము మీరు ఈ దేశంను విడిచిపెట్టి పోవద్దని దేవుడు చెప్పినటువంటి మాట నెరవేర్పులో రావడానికి ఆ పెంతుకోస్తు మేడగదిలో పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల వలె విభాగింపబడి అందులో ఒక్కొక్కరి మీద వాలుతూ వారిని ఆత్మతో నింపి లోకములో ఇదిగో ప్రజ్వలించే జ్యోతులుగా నిలబెట్టింది. ఆ ఆత్మను పొందుకున్నటువంటి వ్యక్తులు, అప్పటి వరకు భయంతో బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు, అప్పటి వరకు ప్రాణ భీతితో
బతుకుతున్నటువంటి వ్యక్తులు ఎప్పుడైతే దేవుని ఆత్మ వారి మీదకి వచ్చిందో, దేవుని ఆత్మ వారిలోకి ప్రవేశించిందో ధైర్యము కలిగి నిలబడ్డారు. మరణానికి భయపడలేదు, శత్రువుకు భయపడలేదు, రాజుకు భయపడలేదు, ఏ రకమైనటువంటి ఆపద వస్తుందని భయపడలేదు. ధైర్యము కలిగి సింహముల వలె వీధులలోకి అడుగుపెట్టి సువార్త ప్రకటించడం ప్రారంభించారు. రోమిలికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో ఎందరైతే ఆయన ఆత్మచేత నడిపింపబడుదురో వారందరూ కూడా దేవుని కుమారులు అనబడుదురు అనేటువంటి వాక్యము నెరవేర్పులోకి వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నీకు భయం పోవాలి అని అంటే, నీలో ధైర్యము పుట్టాలి అని అంటే, నువ్వు చేస్తున్నటువంటి భక్తి నీకు ఆధారమయ్యి నిన్ను ధైర్యముగా నీ మార్గంలో నడిపించాలి అని అంటే, నువ్వు ఆత్మ ప్రేరణుడై ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని సన్నిధిలో నిలబడడం అలవాటు చేసుకోవాలి. దేవుని ఆత్మ నీలో ప్రవేశించినప్పుడు, దేవుని ఆత్మ నీ మీద వాలినప్పుడు లోక సంబంధమైనటువంటి ఏ పరిస్థితి అయినను నేను తాకజాలదో. నీవెదుర్కొంటున్నటువంటి అప్పైనను, రోగమైనను, వ్యాధైనను, బాధైనను, ఇరుకైనను, ఇబ్బంది అయినను, ఏదైనను సరే నిన్ను క్రీస్తు ప్రేమ నుండి ఎడబాప నేరదన్నటువంటి మాటను నువ్వు గుర్తు చేసుకో. భయపడుతూ ఈ దినాన దాంకుంటున్నావేమో, భయపడుతూ ఈ దినాన పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నావేమో దేవుని సన్నిధి నుండి. పరిస్థితి నుండి పారిపోవడం తప్పు కాదండి. పరిస్థితి నుండి మనం పారిపోవడం కొన్ని సందర్భాల్లో మన ప్రాణాన్ని కూడా అది కాపాడుతుంది. ఏమవుతుంది అని తెగించి మనం కొన్ని పరిస్థితులు అడుగులు వేస్తే అది కొన్నిసార్లు మన ఇంటిని కూడా బయట పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని చేత నడిపింపబడడానికి, దేవుని ఆత్మ చేత నడిపింపబడడానికి మనం దేవునికి దగ్గరగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. మన జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, మనల్ని అధిగమించడానికి ప్రయత్నం చేస్తున్న ప్రతి పరిస్థితి నుండి కూడా మనం విడుదల పొందడానికి ప్రయత్నం చేయాలి. మన ప్రభువు మనకు తోడై ఉండి సమస్త విధములైనటువంటి దుష్టత్వముల నుండి మనల్ని తొలగించి, మనల్ని పవిత్రపరిచి, భద్రపరిచి, నడిపించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడును, సర్వోన్నతుడును, నిత్య నివాసి అయినటువంటి మా ప్రియ పరలోకపు రాజా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఎంతమంది బిడ్డలైతే ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నారో బిడ్డలను ఆశీర్వదించండి, బిడ్డల్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విధములైనటువంటి కల్మషముల నుండి, సమస్త విధములైనటువంటి ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి బిడ్డల్ని తప్పించండి. ఏ పరిస్థితిలో బిడ్డలు నలిగిపోతున్నారో ఆ పరిస్థితులను బయటికి తీసుకురమని ప్రార్థన చేస్తున్నాం. నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన నామంలో, అధికారము కలిగిన నామంలో బిడ్డలకు విరుద్ధముగా పోరాడుతున్న దురాత్మ, చీకటి, అంధకార సమూహం ఏదైనాను యేసయ్య పరిశుద్ధమైన నామంలో అది లయమైపోవునుగాక. నీ సహాయాన్ని అనుగ్రహించి గొప్ప ఆశీర్వాదాన్ని బిడ్డల జీవితంలో ఉంచమని ప్రార్థన చేస్తుంటున్నాం. శారీరకంగాను, మానసికంగాను, ఆధ్యాత్మికంగాను, ఆరోగ్యపరంగాను ఆశీర్వదించండి. నడినెత్తి మొదలుగా నరికాలు వరకు సంపూర్ణమైనటువంటి స్వస్థత బిడ్డలకి కలుగునుగాక. ఇది మొదలుకొని గొప్ప ఆశీర్వాదము బిడ్డల జీవితంలో ఉండునుగాక. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలకు ఉద్యోగాన్ని అనుగ్రహించండి. వివాహము కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో ప్రభానైనా, బిడ్డల జీవితంలో ప్రభానైనా ఇదిగో మంచి సంబంధాలు వచ్చి ఘనముగా వివాహాలు జరుగునుగాక. ఇది మొదలుకొని గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి దీవెనలు, గొప్ప ఇదిగో ప్రభానైనా ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు బిడ్డల జీవితంలో జరుగునుగాక. అప్పుల బాధల్లో బాధపడుతున్న బిడ్డలకి విడుదల కలుగునుగాక. అవమానముతో ప్రవణైన నిందలు ఎదుర్కొంటున్నటువంటి బిడ్డలకి సమాధానము కలుగునుగాక. నీ సహాయాన్ని అనుగ్రహించండి, నీ జాలిని చూపించండి, నీ కృపను చూపించండి. ఇది మొదలుకొని గొప్ప జీవితం బిడ్డలు జీవించగలిగినటువంటి గొప్ప కార్యాన్ని అనుగ్రహించి భద్రపరిచి కాపాడమని, ఇది దీవెలతో నింపి నడిపించమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాన్ని నీకే ఆరోపిస్తూ మరియు మరొకసారి వివాహ దినాలు, జన్మదినాలు, బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలు, దీవెనలు కుమ్మరించండి. ఉద్యోగ నిమిత్తమైనటువంటి పరీక్షలు రాసినటువంటి బిడ్డల జీవితంలో ప్రవణ అత్యధికమైనటువంటి ఆశీర్వాదంతో ఆ ఉద్యోగాల బిడ్డలకు వచ్చులాగున కార్యము దయచేయండి. గర్భఫలాలు లేక బాధపడుతున్న బిడ్డల జీవితాల్లో సంతాన భాగ్యం ఉండునుగాక. విడిపోయినటువంటి కుటుంబాల మధ్య సమాధాన, సంతోషం, ఐక్యత, ప్రేమ, అనురాగాలు కలుగునుగాక. నీ సహాయాన్ని అనుగ్రహించి భద్రపరిచి కాపాడమని యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.